ఎంఎన్డి అనేది మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం అనమాట. ఏంటి యాంటీరియర్ హార్న్ సెల్ డిసీజ్, ఏహెచ్సి ఎంఎన్డి అన్నట్టు. ఏహెచ్సియా? ఓకే ఓకే. సో మోటార్ న్యూరాన్ డిసీజ్ అనేది ఇదొక డీజనరేటివ్ డిసీజ్. అంటే మొదలైన తర్వాత ఏజ్ అనేది డీజనరేషన్ మన బాడీలో, వయసు అనేది పెరుగుతూ ఉండే కొద్దీ బాడీ క్షీణిస్తూ ఉండిద్ది. దీన్ని డీజనరేషన్ అంటాం. సో మోటార్ న్యూరాన్ డిసీజ్లో మన బాడీలో నరాలు స్పర్శకి సెపరేట్ ఉంటాయి, కదలికలకి సెపరేట్ ఉంటాయి. ఇవి బయట నర్వ్స్, మళ్ళీ స్మెల్కి, విజన్కి అన్నీ డిఫరెంట్ నర్వ్స్. సో మనం ఏళ్ళు కదిలించాలి అంటే ఇది మోటార్ న్యూరాన్స్ యొక్క పని. ఓకే. మనకి స్పర్శ ఉంటానే కదలికల నరాలు ఒక్కోటి క్షీణించుకుంటా పోయిద్ది. ఓహో. సో దీంట్లో ఇది ఎందువల్ల అవుతుంది అనేది కరెక్ట్ రీజన్ లేదు. కొన్ని మ్యూటేషన్స్, జెనెటిక్ చేంజెస్ వల్ల కానీ, కొన్నిసార్లు రేర్గా ఫ్యామిలీస్లో కానీ అట్లా రావచ్చు. చాలా వరకు 40-50 తర్వాత వచ్చింది. బట్ నేను ఈ మధ్యకాలంలో 25 ఏళ్లలోనే ఒక 10 మంది వరకు చూశాను. 20-25 ఇయర్స్కి ఫస్ట్ ఏలు కదలట్లేదు, తర్వాత చెయ్యి కదలట్లేదు, తర్వాత రెండో చెయ్యి కదలట్లేదు, తర్వాత కాళ్ళు, తర్వాత మాట, మింగుడు, లేవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, ఊపిరి తీసుకోలేకపోతున్నాను.